ఒక పురాణ యోధుడి మరణం, ఒక ఖగోళ సంఘటన, ఒక పెద్ద పండగ, వీటన్నిటికీ మధ్య సంబంధమేంటి? వినడానికి విచిత్రంగా ఉంది కదా, కాని ఈ మూడింటినీ కలిపే ఒక అద్భుతమైన కథ ఉంది. ఈరోజు మనం ఆ ప్రాచీన రహస్యం లోపలికి వెళ్దాం. మహాభారతంలోకి వెళ్దాం రండి. మన కళ్ల ముందు కదలాడే ఒక శక్తివంతమైన, కాని గుండెల్ని పిండేసే దృశ్యం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పితామహుడు భీష్ముడు అంపశయ్యమీద ఉన్నారు. ఒళ్లంతా బాణాలే, అయినా ప్రాణం పోలేదు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఆలోచించండి, అంత నరకాన్ని వారాల తరబడి ఎవరైనా ఎందుకనుభవిస్తారు? ఏదో ఉంది. ఆయన దేనికోసమో ఎదురుచూస్తున్నారు. అదేంటో ఆ రహస్యాన్ని మనం ఈరోజు ఛేదిద్దాం. ముందుగా భీష్ముడి ఆ విచిత్రమైన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని శోధిద్దాం. ఈ చిక్కుముడిని విప్పుదాం రండి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 58 రాత్రులు. ఊహించుకోండి, ఆ అంపశయ్యమీగా అన్ని రోజులు ఎదురుచూశారంటే ఆయన సంకల్పం ఎంత బలమైనదో. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉందో ఆయన మాటల్లోనే వింటే మనకర్థమవుతుంది. అనుశాసన పర్వంలో భీష్ముడే స్వయంగా ఇలా అంటారు: నేను ఈ పదునైన బాణాల పడకమీద 58 రాత్రులుగా పడి ఉన్నాను. ఈ కొద్దికాలమే నాకొక శతాబ్దంలా గడిచింది అని. అయితే భీష్ముడి నిరీక్షణ వెనుక కారణం ఇక్కడ భూమ్మీద లేదు, ఆకాశంలో ఉంది. అవును, ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటనతో అది ముడిపడి ఉంది. ఆయన ఎదురుచూసింది ఉత్తరాయణం కోసం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు తన దిశ మార్చుకుని ఉత్తరం వైపు ప్రయాణాన్ని మొదలుపెట్టే సమయం అన్నమాట. హిందూ ధర్మంలో ఈ కాలాన్ని అత్యంత పవిత్రమైనదిగా, మోక్షానికి దారిచూపే సమయంగా భావిస్తారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఉత్తరాయణానికి దక్షిణాయనానికి మధ్యున్న తేడా చూడండి. ఉత్తరాయణమనేది ఆత్మను ముక్తివైపు నడిపించే తేజోమయ మార్గం, అంటే వెలుగుదారి. అదే దక్షిణాయనమైతే ఆత్మ మళ్లీ పునర్జన్మ తీసుకునే తమోమయ మార్గం, అంటే చీకటిదారి. అందుకే భీష్ముడికి ఆ సరైన సమయం కోసం వేచి ఉండటం అంత ముఖ్యం. సరే, దేనికోసం వేచి ఉన్నారో తెలిసింది. మరి అసలాయన ఎవరు? ఆయన కథేంటి? ఒకసారి చూద్దాం. భీష్ముడంటే సామాన్యుడు కాదు. గంగాదేవికి శంతను మహారాజుకు పుట్టినవాడు. ఆయనకొక అద్భుతమైన వరముంది. అదే ఇచ్ఛామృత్యు. అంటే తన చావు ఎప్పుడు రావాలో తానే నిర్ణయించుకోగలడు. కాని తన తండ్రి సంతోషం కోసం జీవితాంతం పెళ్లి చేసుకోనని, సింహాసనాన్ని కాపాడుతూ ఉంటానని ఒక భయంకరమైన శపథం, అదే భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞే ఆయన జీవితాన్ని, చివరికి ఆయన విషాదకరమైన ఎంపికలను కూడా శాసించింది. కాని ఇక్కడే ఇంకో ప్రశ్న వస్తోంది. అంత శక్తి, అంత వరం ఉన్న భీష్ముడు చివరికి అంత బాధెందుకు పడాల్సొచ్చింది? అంపశయ్యమీదే ఎందుకు ప్రాణాలు వదలాల్సొచ్చింది? ఈ ప్రశ్న మనల్ని కథలోని ఇంకాస్త లోతైన పొరల్లోకి తీసుకువెళ్తుంది. ఇప్పటిదాకా మనం భీష్ముడి గంభీరమైన కథ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ కథకు మనం ఈరోజు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగలకు ఉన్న సంబంధమేంటో చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకు అంత క్లియర్గా అర్థమవుతోంది. మొదటి రోజు యుద్ధంలో భీష్ముడు నేలకొరిగాడు. ఆ తర్వాత 58 రోజులు ఆ అంపశయ్యపైనే ఉండి ధర్మసూక్ష్మాలు చెప్పారు. ఎప్పుడైతే మకర సంక్రాంతి వచ్చి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించాడో ఆ తర్వాత మరో 8 రోజులకు, అంటే మాఘశుక్ల అష్టమినాడు ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ రోజే భీష్మ అష్టమి. ఈ భీష్మ అష్టమి రోజున ఇప్పటికీ చాలామంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తర్పణాలు వదులుతారు. అంతేకాదు, తమ పిల్లలు కూడా భీష్ముడిలాంటి సద్గుణాలతో, ధర్మనిరతితో ఉండాలని కోరుకుంటారు. ఆయన వారసత్వాన్ని ఈ విధంగా గౌరవిస్తారన్నమాట. ఇది నిజంగా ఒక అద్భుతమైన కలయిక కదా. ఒకవైపు భీష్ముడి త్యాగాన్ని స్మరించుకునే గంభీరత, మరోవైపు అదే సమయంలో పంట చేతికొచ్చిన ఆనందంలో జరుపుకునే పండగలు. ఈ రెండింటినీ కలిపేది ఒక్కటే: సూర్యుడి గమనం. అవును, భీష్ముడి కథతో ముడిపడిన ఆ సౌర సంఘటనే భారతదేశం అంతటా రకరకాల పేర్లతో ఒక పెద్ద పండగ. మకర సంక్రాంతి, పొంగల్, లోహిరి అన్నీ సూర్యుడి ఉత్తర ప్రయాణానికి, కొత్త ఆరంభాలకు స్వాగతం పలికేవే. సరే, ఇప్పటివరకు కథ, పండగల గురించి చూశాం. ఇప్పుడు మనం ఈ కథలోని చివరి, అత్యంత లోతైన తాత్విక పొరను విప్పుదాం. భగవద్గీతలో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. ఈ శ్లోకం చూడండి.
ప్రపంచానికి రెండు శాశ్వతమైన మార్గాలున్నాయి. ఒకటి వెలుగుదారి, ఆ దారిలో వెళ్ళినవారు తిరిగి రారు. ఇంకొకటి చీకటి దారి, దానిలో వెళ్ళినవారు మళ్ళీ వెనక్కి వస్తారు, అంటే పునర్జన్మ పొందుతారు. గీత ప్రకారం ఆ వెలుగుదారే అంటే దేవయానం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఆత్మ అగ్ని ద్వారా, కాంతి ద్వారా, పగటి సమయం, శుక్లపక్షం ఇలా అన్ని వెలుగు రూపాలను దాటుకుంటూ ఉత్తరాయణ దేవతల ద్వారా ప్రయాణించి చివరకు బ్రహ్మలోకానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి తిరిగి రావడం ఉండదు. భీష్ముడు కోరుకున్నది ఈ శాశ్వతమైన మార్గమే. అయితే కేవలం ఆధ్యాత్మిక మార్గం కోసమేనా ఆ బాధ? కాదు. ఆ అంపశయ్యకు ఇంకా లోతైన ప్రతీకాత్మకమైన అర్థముంది. ఆయన పడిన బాధకు వెనుక రెండు బలమైన కర్మ సంబంధిత కారణాలున్నాయి. మొదటిది, చాలా జన్మల క్రితం అంటే 41వ జన్మలో ఒక పాముకు బాధాకరమైన మరణం కలిగించడం వల్ల వచ్చిన శాపం. కాని అంతకంటే ముఖ్యమైనది రెండోది. ఈ జన్మలో నిండు సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే ధర్మం తెలిసినా కూడా మౌనంగా ఉండిపోవడం. ఆ మౌనమే, ఆ నిష్క్రియాత్మకతే ఆయనను గత జన్మ శాపం నుండి కూడా బయటపడకుండా చేసింది. అందుకే చివరికి ఆ అంపశయ్య కేవలం బాణాలతో చేసిన పడక కాదు. అది మన నిర్లక్ష్యం చేసే మన విధులకు, మనం సమయానికి నిలబెట్టలేని సత్యాలకు ఒక గుచ్చుకునే గుర్తు. మనం సరైన సమయంలో స్పందించకపోతే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పే ఒక పాఠం. ఇదంతా చూశాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఒక జీవితానికి నిజమైన అర్థం మనం వ్యక్తిగతంగా చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోవటంలో ఉందా, లేక అందరికోసం నిలబడాల్సిన సత్యాన్ని కాపాడటంలో ఉందా? భీష్ముడి జీవితం ఈ సంఘర్షణకు ఒక శాశ్వతమైన ఉదాహరణగా నిలిచిపోతుంది.